చెల్లించుకుంటున్నాం ప్రభా. మమ్మల్ని ప్రేమించి ప్రభా నా తండ్రి మీ సన్నిధికి రాగలిగినటువంటి బిడ్డలను బట్టి వందనాలు స్తోత్రాలు. నిలబడి మీ దాసుని ప్రభా మీ నోటి పొరుగా వాడుకోనండి ప్రభా. కావాల్సినటువంటి మీ మాటలు అందించండి నాయన. నేనైతే నిష్ప్రయోజకమైనటువంటి దాసునని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను. నన్ను మీరు పూర్తిగా ఖాళీ చేసి ప్రభా మీ యొక్క నోటి బోరుగా వాడుకొని మీ ఆత్మతో నింపి మీ నోటి పొరుగా వాడుకోనండి ప్రభా. మీరే సహాయం చేయండి ఆయన. మీ మాటలు నా నోటించమని వేడుకుంటున్నాను తండ్రి. మీరే సహాయం చేయమని, మీరు ఏదైనా ప్రభా పరలోకం నుండి అందిస్తే తప్ప నేనేమి కూడా నా తండ్రి పొందుకోలేని ప్రభా. నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసునని మీ ఎదుట నేను ఒప్పుకుంటున్నాను ఆయన. మీరే అనేది ఉండలేదు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారికి మరి చివరి మాటలు మన గమనంలో చూసినప్పుడు, కాబట్టి ఇక్కడ మన గమనాన్ని తీసుకొచ్చినటువంటి మాటలు మనం చూస్తే ఈ మత్తయి సువార్తికుడు రాస్తున్నటువంటి మాటలు మనం చదువుతాము. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు ప్రభు అనే యేసుక్రీస్తు వారు ఆయన ఆ సమీపానికి వచ్చినప్పుడు ఆయన తన యొక్క 12 మంది శిష్యులలో ఇద్దరు శిష్యుల్ని మరి ఇద్దరిని చూచి ఆయన ఏమంటూ ఉన్నారు అని మనం చూస్తే, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అక్కడ మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, మరి అక్కడ గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయి మీకు కనబడునని తన ఇద్దరు శిష్యులకి మరి చెప్పి పంపిస్తున్నాడు అన్నమాట. ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క మరి యెరూషలేమును ప్రవేశించే ముందు ఈ మాటలన్నీ కూడా మన యొక్క గమనానికి తీసుకొస్తా ఉన్నారన్నమాట. కాబట్టి ఆ యొక్క ఇద్దరు శిష్యులను కూడా పంపించి, మీకు అక్కడ ఒక గాడిద పిల్ల మీకు కనబడును, వాటిని ఏం చేయమంటున్నాడు, వాటిని విప్పి నా యొద్దకు తోలుకురండి అంటున్నాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు మరి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ గుర్రాలను ఏ యొక్క మరి ఏనుగులను తీసుకురమ్మంటలేదు, కానీ ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన ఆ యొక్క చిన్న గాడిద మరి చూస్తే గాడిద ఎన్నిక లేనిది వంటిది, గాడిద నీచ స్వభావం కలిగినటువంటిది గాడిద. ఈ గాడిద మరి జంతువుల్లో మరి నీచమైనటువంటిది గాడిద. అలాగే పక్షుల్లో నీచమైనది ఏది, కాకి కదా. కాబట్టి అలాగే యొక్క జంతువులో నీచమైనటువంటిది మరి తగ్గింపుగా ఉండేది ఏదంటే గాడిదగా. కాబట్టి ఇలాంటి ఎన్నికలైనటువంటి గాడిద పిల్లను మరి మీరు నా యొద్దకు తోలుకురండి అని ప్రభు యేసుక్రీస్తు వారు తన ఇద్దరు శిష్యులతో చెప్పినటువంటి సంభవాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే 3వ వచనంలో అంటాడు, ఎవడైనను మీతో ఏమైనా కూడా అన్నినెడల, ఒకవేళ ఎవరైనా కూడా మీతో అన్నా కూడా, అవి ఎందుకు మీరు తోలుకెళ్తున్నారు, గాడిద పిల్లను, అవి కట్టేసి ఉన్నాయి కదా తలవాకిట, వాటితో మీకేం పని అంటే అంటున్నాడు ప్రభు యేసుక్రీస్తు వారు, అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలని అంటున్నాడు. కాబట్టి ఎవరికి కావాల్సినవి ఉన్నవంట, ప్రభు యేసుక్రీస్తు వారికి కావలసి ఉన్నవని చెప్పను. వెంటనే అతడు వాటిని
తోలి మీకు పెట్టునని వారితో చెప్పానని ఈ భాగంలో మనం చూస్తాం. అయితే 5వ వచనంలో అంటాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై. కాబట్టి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడుగా ఉన్నాడంటే సాత్వికుడై గాడిదను మరి భారవాహక మరి పశు మరి మరి అక్కడ ఏమంటున్నాడు, మీ చిన్న బైబిల్లో చదవండి ఆ మాటలు. ఇక మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ మాటలు చూసినప్పుడు, కాబట్టి ఇదిగో నీ రాజు ఎలాంటి రాజు అంటే, నీ రాజు సాత్వికుడై గాడిదను మరి అక్కడ రాయబడి ఉంటుంది, గాడిద పిల్ల అయిన మరి చిన్న గాడిద ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు, మరి సియోను కుమారితో చెప్పుడి అనున్నది అని రాయబడి ఉంది. కాబట్టి సియోను కుమార్తెతో మీరు చెప్పండి అనే అటువంటి మాటలు మరి గమనానికి ప్రభు తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆ యొక్క శిలువ మరణం పొందట కొరకై ఆయన చివరి మరి ఆ యొక్క వారములో ఆయన ఈ యొక్క యెరూషలేము గ్రామానికి రావటం జరుగుతుందమ్మ. కాబట్టి యెరూషలేము అనగా పరిశుద్ధమైన పట్టణం. యెరూషలేములో దేవుని యొక్క మందిరం ఉన్నది. కాబట్టి ఆ యొక్క యెరూషలేమును ప్రభు యేసుక్రీస్తు వారు మరి వచ్చినటువంటి వాడుకున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు, ఆ యెరూషలేములోకి వచ్చినప్పుడు అక్కడ అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, ఆ దేవుని మందిరంలో వారందరూ కూడా వ్యాపారం చేస్తున్నారు. పక్షుల్ని మరి పెట్టెల్ని అమ్ముతూ ఉన్నారు, రోకలు అమ్ముతూ ఉన్నారు కదా. మరి అనేక విధాలుగా వారు మరి ప్రభు యొక్క మందిరాన్ని వారు మరి వ్యాపార స్థలంగా చేసినటువంటి వారు ఉన్నారు. అప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారు చూసి వారందరినీ కూడా పంపివేస్తాడన్నమాట. వారందరూ కూడా పంపివేసి, ఇది నా యొక్క ప్రభు వీళ్ళు, మీరు ఎందుకు ఇలాగ పాడు చేస్తున్నారని వారందరిని కూడా గద్దించి మరి వెలుపలకు పంపించిన విధంగా మనం మరి మిగతా అధ్యాయాల్లో మనం చూస్తాం. అలాగే మార్కు సువార్తికుడు ఏం రాస్తున్నాడు, మార్కు సువార్త 11వ అధ్యాయం. మార్కు సువార్తికుడు కూడా మరి ప్రభు యేసుక్రీస్తు వారి గురించి వారు కూడా రాసినారు. 11వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు చదువుకుంటే, వారు యెరూషలేముకు సమీపించి ఒలీవల కొండ దగ్గరనున్న బేతనియ అను గ్రామమునకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడును, దాని మీద ఏ మనుషుడును ఎప్పుడు కూడా కూర్చుండలేదు, దాన్ని విప్పి తోలుకుని రండి. ఎవడైనను మీరెందుకు ఇలాగ చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసినదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని వారితో చెప్పాడు. కాబట్టి ఈ మాటలు రెండవదిగా ఎవరు రాశారంటే మార్కు సువార్తికుడు కూడా ఈ మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నారు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన చూస్తే ఈ విధంగా మరి లూకా సువార్తికుడు కూడా అంటాడు. లూకా సువార్తలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. లూకా సువార్తలో కూడా చదువుదాం ఈ మాటలు. మనం 58వ అధ్యాయం 9వ అధ్యాయం లూకా సువార్త 9:58 కూడా చదువుకుంటాం. 9వ అధ్యాయము 58వ వాక్యం కూడా చదువుతామండి. ఆ మాటలు కూడా మనం అక్కడ అంటున్నాడు, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవు గాని మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా కూడా స్థలము లేదని అతనితో చెప్పాడు. కాబట్టి ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జీవించిన దినాల్లో 2025 సంవత్సరాల క్రితము ప్రభు యేసుక్రీస్తు వారి ఈ లోకంలో జీవించినాడు. మనకన్నా కూడా ఇన్ని సంవత్సరాల ముందు వారు కూడా జీవించిన దినాల్లో ఆ మాటలు ఇక్కడ రాయబడుతున్నాయి అన్నమాట. అందుకు యేసు అంటున్నాడు, మరి ఏమంటున్నాడు, నక్కలకైతే బొరియలు ఉన్నాయి వాటిని దాక్కోవడానికి. రెండవది ఎవరికి చెప్తున్నాడు, ఆకాశ పక్షులకు ఏమున్నాయంట, ఆకాశ పక్షులకు నివాస స్థలములు కలవు కానీ మనిషి కుమారునికి తలవాల్చుకుంటకైనా కూడా స్థలము లేదంట కదా. మన ప్రభు ఎంతగా ఆయన దీనుడుగా ఈ లోకంలో ఉన్నాడో చూసారా. అలాగే మరి మన ప్రభు యేసుక్రీస్తు వారు ఇంతగా తను తాను తగ్గించుకున్నటువంటి వారు ప్రభు యేసుక్రీస్తు వారు మాత్రమే. అందుకనే ఆయన జీవించిన దినాల్లో మరి ఆయన అంటున్నాడు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులు గూళ్ళు అయితే ఉన్నాయి, కానీ ఆకాశ పక్షులు నివసించడానికి చక్కగా అవి గూళ్ళు కట్టుకుంటూ ఉంటాయి. అయితే మనిషి కుమారుడు తలవాల్చుకోవడానికి, కనీసం పడుకోవడానికి కూడా ఆయనకు స్థలము లేనటువంటి వాడుగా ఆయన ఈ లోకంలో జీవించినటువంటి వాడుగా
ఉన్నాడని మరి ఈ భాగము ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు తెలియపరుస్తున్నారు. కాబట్టి ఆ యొక్క సందర్భంలో మరి కింద భాగంలో కూడా చూస్తాం కదా, తిమోతి రాసిన పత్రికలు, మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు అంటారు, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో కూడా చూస్తాము. 6వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎలాంటి దేవుడుగా ఉన్నటువంటి వాడు, ఏ విధంగా ఉన్నాడని చూస్తే, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి. కాబట్టి సర్వాధిపతి యుక్త కాలమందు ఆ యొక్క ప్రత్యక్షతను కనుపరుచును. ఆ యొక్క సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడంట? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు, శ్రీమంతుడు, అద్వితీయుడు. ఇలాంటి గొప్ప దేవుడు మన ప్రభు నీ కొరకు నా కొరకు కూడా ఆయన ఎంతగా ఈ లోకమునికి తగ్గించుకుని ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడో మనం ఈ భాగంలో మరి చూస్తూ ఉన్నాం. కాబట్టి మన ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నటువంటి వాడు ఆయన. మరి ఆయన చిన్న మరి గాడిద పిల్ల మీద ఆయన వెక్కి ఆయన తన యొక్క మరి యొక్క జయోత్సాహముతో ఆ యొక్క యెరూషలేములో ప్రవేశించినట్టుగా మనం చూస్తామన్నమాట. అందుకనే మరి అక్కడ అంటున్నాడు, మరి అక్కడ చూస్తాం ద్వితీయోపదేశ కాండంలో కూడా చూస్తే 14వ అధ్యాయము 3వ వచనం చూస్తాం. 14:3 14వ అధ్యాయము ద్వితీయోపదేశ కాండం 14వ అధ్యాయము. కాబట్టి 14వ అధ్యాయం 3 చూస్తే, నీవు హేయమైనది ఏది తినకూడదు, మీరు కాబట్టి మీరు తినదగిన జంతువులు ఏవనగా అంటాడు. కాబట్టి మరి అక్కడ చూస్తే ఈ యొక్క గాడిద గురించి కింద రాయబడుతూ ఉంటుంది. ఆ భాగంలో చూస్తే మరి గాడిద మరి ఎంతో హేయమైనటువంటి జంతువుగా మనకు కనపడుతూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క గాడిద పిల్లను కూడా ఆ యొక్క స్థలానికి తీసుకురమ్మన్నట్టుగా మన భాగంలో మనం చూస్తాం. అందుకని ఆది కాండంలో కూడా చూస్తాం కదా, ఆది కాండంలో 22వ అధ్యాయంలో అక్కడ చూస్తాం. 22వ అధ్యాయంలో మరి 4 నుంచి 6 వచనాలు చూస్తాం. ఆది కాండం 22వ అధ్యాయములో కూడా కొన్ని మాటలు చూస్తాం. మొదటి నుంచి కూడా 6 వచనాలు మనం చూస్తే అక్కడ కూడా రాయబడినటువంటి 4 నుంచి 6 వచనాలు 22వ అధ్యాయము. కాబట్టి అక్కడ 22:4 నుంచి చదువుతాం. 4 నుంచి 6 వరకు కూడా అక్కడ చూసినప్పుడు, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును మీ యొద్దకు వచ్చేదనని చెప్పి దహన బలికి కట్టెలను తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అని రాయబడుతుంది. చాలండి. కాబట్టి మన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, ఈ 6వ వచనంలో చూస్తే దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు గురించి అక్కడ రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు, ఈ 4వ వచనం నుంచి కూడా మనం చూస్తే అక్కడ మీరు గాడిదతో ఇక్కడనే ఉండమన్నాడు. కాబట్టి మన ప్రాముఖ్యమైన తలంపు ఏంటంటే, గాడిదను మరి అబ్రహాము మరి ఇస్సాకు కలిసి ఆ యొక్క కొండ మీదకు, మోరియా కొండ మీదకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే గాడిద నిషిద్ధమైనది. కాబట్టి నిషిద్ధమైనటువంటి గాడిదను మరి క్రిందనే విడిచిపెట్టి మరి ఇస్సాకు, అబ్రహాము మాత్రమే ఆ యొక్క కొండ మీదకి ఎక్కినట్టుగా మనం చూస్తాం. 3వ దినం అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూసి తన పని వారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడు మరి అక్కడికి వెళ్ళి దేవునికి ఏం చేస్తారంట, మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పాడు. కాబట్టి అబ్రహాముకి ఎంత నిరీక్షణ ఉందో చూసారా. కాబట్టి అబ్రహాము ఇస్సాకును మరి బలి ఇవ్వటానికి ఆ యొక్క కొండ మీదకు తీసుకువెళ్తున్నట్టు అయితే ఆ యొక్క వెళ్ళే సందర్భంలో ఆ గాడిదను కూడా మరి ఆ గాడిదను కొండ మీదకి తీసుకువెళ్ళాలి. ఎందుకంటే గాడిద నిషిద్ధమైనది కనుక కొండ ఎక్కకూడదని వారు ఆ గాడిదను కూడా అక్కడ విడిచిపెట్టినట్టుగా మనం చూస్తూ ఉన్నాం.
కాబట్టి ఈ గాడిద మరి ఎలాంటి గాడిదను ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన యెరూషలేములో ఆయన జయోత్సాహముతో వెళ్ళటానికి ఆ గాడిద పిల్లను మరి వాడినట్లుగా మనం చూడగలం అనమాట. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు అందుకనే ఈ యొక్క ఈ ఈ యొక్క మట్టల ఆదివారమును సంబంధించినటువంటి ఈ యొక్క వారం అంతా కూడా ఏమంటారంటే ద ఫ్యాషన్ ఆఫ్ ద వీక్ అంటారు. ఈ యొక్క వారం అంతా కూడా ఫ్యాషన్ ఆఫ్ ద వీక్ అంటారు, లేక ద హోలీ ఆఫ్ వీక్ అంటారు. కాబట్టి ఈ యొక్క పరిశుద్ధ వారం అంటారు. ఈ వారం అంతా కూడా మంతగాను అనేకులు ఎంతో మరి నిష్టగా నియమముగా అనేకులు ఉపవాస దీక్ష ఉండేటువంటి వారు ఉంటారు. గడిచిన దినాలు ఎలా ఉన్నా కానీ మరి యొక్క మిగిలినటువంటి ముందున్నటువంటి ఈ వారము దినాలు కూడా ఎంతో పరిశుద్ధమైనటువంటి వారం అన్నమాట. అందుకని ఈ వారమును హోలీ వీక్ అన్నారు, లేక ద ఫ్యాషన్ ఆఫ్ ద వీక్ అని మరి అనేకులు పిలవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వారం అంతా కూడా ఎంతో నిష్టగా ఎంతో భయభక్తులతో దేవుని ఎడల ఉపవాసం ఉండేటువంటి వారుగా మనం ఉంటారు. కాబట్టి అందుకని ఈ వారమునకు అలాంటి మరి బిరుదు రావటం జరుగుతూ ఉన్నది. మరి ఇంకో మాట కూడా చూస్తాం, నిర్గమకాండంలో 33 13 చూస్తాం. నిర్గమకాండం 13వ అధ్యాయము 13వ వచనం. నిర్గమకాండంలో చూస్తాం కదా ఈ సందర్భానికి సంబంధించినటువంటి. కాబట్టి ఇక్కడ 13వ వచనంలో చూస్తే ప్రతి గాడిద, కాబట్టి ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి కాబట్టి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠింపవచ్చును. అట్లు దాని విడిపించని పక్షమున దాని మెడను ఏం చేయాలంట, మెడను ఎరగదియా వలెను. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు ప్రతి గాడిదకు మరి ప్రతి గాడిద తొలి పిల్లను కూడా వెల ఇచ్చి విడిపింపవలనని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దానికి మారుగా మనం ఏం చేశారంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి నీకు బదులు నాకు బదులుగా ఆయన శిలువ మరణానికి అప్పగించుట కొరకై ఆయనకు మరి జయోత్సాహంతో మరి యొక్క మట్టలాదివారం నాడు ఆయన ఆ యొక్క యెరూషలేము గ్రామమునకు మరి వెళ్ళినటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నటువంటి మాట అంటే ప్రతి గాడిద కూడా ఏం చేయాలంట, ప్రతి గాడిద కూడా మరి తొలి పిల్లను మరి ఏం చేయాలని రాబెడుతున్నారు, వెల ఇచ్చి విడిపించాలంట. వెల ఇచ్చి విడిపించి దానికి మారుగా గొర్రె పిల్లలు. కాబట్టి ఎంతో మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను రక్షించడం కొరకే ఆయన రక్తమును వెలగా నీ కొరకు నా కొరకు కూడా ఆ శిలువలో చిందించినటువంటి దేవుడు ఉంటున్నాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం గణపరిచబద్దులమేంటి. అందుకని మరి పేతురు గారు కూడా అంటారు, పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా చూస్తాం ఈ మాటను. పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18-19 వచనాలు చదువుకుంటాం. 18 పితృపారంపర్యమైన, కాబట్టి పితృపారంపరమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా, కాబట్టి వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు కానీ కాబట్టి అమూల్యమైన రక్తము చేత మీరు అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా అని అంటారు. కానీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నిన్ను నన్ను కూడా ఏ విధంగా విమోచించారు, ఏ విధంగా పవిత్రపరిచారు, ఏ విధంగా నిన్ను నన్ను రక్షించారు అనేటువంటి మాటలు దూరం నుండి దగ్గర నుంచి వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, ప్రభు అంటున్నాడు పితృపారంపర్యమైన మీ యొక్క వ్యర్థమైనటువంటి మీ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడి. కాబట్టి వెండి బంగారం ఏమవుతాయి అంట, క్షయమైపోతాయి. కాబట్టి అలాంటి వస్తువుల చేత ప్రభు నిన్ను నన్ను కూడా ఆ యొక్క వెండి ఇచ్చి బంగారం ఇచ్చి నిన్ను నన్ను కూడా కొనలేదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన యొక్క అమూల్యమైన 19వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఆ మాట అమూల్యమైన రక్తము చేత, అమూల్యమైనటువంటి రక్తము చేత, ఎవరు కూడా వెలకట్టలేనటువంటి రక్తము చేత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనగా అని రాయబడుతుంది. ఒకవేళ అమూల్యమైనటువంటి రక్తం అంటే ఒకవేళ నీకు నాకు అర్థం కాలేదేమోనని అనగా అనేటువంటి మాటతో ప్రభు మరి మాట్లాడుతున్నాడు. ఎలాంటి రక్తం అంట, నిర్దోషమును
రెండవది నిష్కలంకమును అగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితేరని మీరు ఎరుగుదురు కదా అంటున్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇలాంటి రక్తం చేత నిన్ను నన్ను మనందరిని కూడా ఆయన కడిగినాడు అని ఆయన విడిపించినటువంటి దేవుడు ఉన్నాడు. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. అందుకనే అమూల్యమైనటువంటి రక్తము చేత నీవు నేను కూడా విమోచించబడ్డాం, విడుదల చేయబడ్డాం. విమోచన అనగా విడుదల చేయబడ్డాము, రక్షించబడ్డాము దేవుని బట్టి. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్ధులమైంటున్నాం. అంతేనా అని మనం చూసినప్పుడు యోహాను సువార్తలు అంటాడు కదా, 8వ అధ్యాయం 34వ వచనంలో, యోహాను సువార్త 8:34 కూడా చదువుకుంటాము. 8వ అధ్యాయము 34వ వచనం కూడా మనం చదువుకుంటే, అందుకు యేసు పాపము చేయు ప్రతివాడు కూడా పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అంటాడు. కాబట్టి పాపం చేయు ప్రతివాడు కూడా పాపమునకు ఎలాంటి వాడుగా ఉన్నాడంట, దాసుడుగా ఉన్నాడు అంటున్నాడు. అలాగే 36వ వచనంలో కూడా చదివితే ఏమున్నది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క తండ్రి తన కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తు నిన్ను నన్ను కూడా స్వతంత్రాలుగా చేసినటువంటి కారణం చేతే మన ప్రభువుని ఈనాడు ఆరాధించగలుగుతా ఉన్నాం. అందుకనే ఆ మాటలు అన్నట్టున్నప్పుడు, ఆ మాటలు మనం చదువుకున్నప్పుడు, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు. కాబట్టి నీవు నేను కూడా ఒకప్పుడు దాస్యమునకు పాపమునకు లోనై ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క కుమారుని ద్వారా, తన యొక్క కుమారుని యొక్క మరణము ద్వారా నిన్ను నన్ను కూడా ఆయన విమోచించినటువంటి దేవుడు ఉన్నాడు. నిన్ను నన్ను కూడా స్వతంత్రుడుగా స్వతంత్రాలిగా ఆయన చేసినటువంటి కారణము చేతనే ఆయన మనం ఆరాధించబద్ధులమై ఉంటున్నాం. కాబట్టి ఆయన అంటున్నాడు కదా, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారంటారు. కాబట్టి కుమారుడు మన స్వతంత్రులుగా చేయకపోతే నీవు నేను కూడా స్వతంత్రాలుగా ఉన్నామంటే ఈనాడు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యమే అని మన ప్రభువుని మనం హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని గణపరచ మరి బద్ధులమై ఉంటా ఉన్నాం. అందుకని మార్కు సువార్తికుడు రాస్తాడు కదా 11వ అధ్యాయం చూస్తాం. మార్కు సువార్తికుడు కూడా కొన్ని మాటలు అవి కూడా చూస్తాం. మార్కు సువార్త 11వ అధ్యాయంలో 7 నుండి చదువుకుంటే 7వ వచనం నుంచి కూడా మనం చదువుకున్నప్పుడు, వారు ఆ గాడిద పిల్లను యేసు నద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని మీద వేయగా ఆయన దాని మీద ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. మరియు ముందు నడుచుచుండువారును వెనుక నడుచుండువారును ఏమంటా ఉన్నారంట, జయము ప్రభువు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములో జయము జయము అని వారు ఏం చేస్తున్నారంట, కేకలు వేస్తున్నారు. జయము జయము అని కదా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన ఆ యొక్క చివరి ఆయన తన యొక్క మరణంను అప్పగించుకునేటువంటి దినాల్లో ఆయన యొక్క యెరూషలేము పట్టణంను చివరిసారిగా ఆయన సమీపించినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. సమీపించినప్పుడు వారందరూ కూడా ఏం చేస్తూ ఉన్నారు అని మన ఈ భాగంలో చూస్తున్నప్పుడు, చదువుకుంటూ వచ్చినప్పుడు ఆయన ఇక్కడ ఏం చేయబడుతుంది, వారు ఆ గాడిద పిల్లను యేసు నద్దకు తోలుకొచ్చినారు. కాబట్టి అంతకుముందు 2 శిష్యుల్ని ఆయన మీ ఎదుట ఉన్నటువంటి గ్రామంలోనికి వెళ్ళి మరి గాడిద పిల్లను మరి తోలుకురండి అని మరి 2 శిష్యులు పంపించారు కదా. వారు మరి ఏం చేశారంట, ఆ గాడిద పిల్లను కూడా వారు తోలుకొచ్చినప్పుడు జరుగుతున్నటువంటి సంభవం కలిగినటువంటి మాటలు మీ గమనంలోని తీసుకొస్తా ఉన్నాను అనమాట. అయితే అక్కడ ఆ గాడిద పిల్లను తోలుకొచ్చినప్పుడు మరి వేయగా అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే, వారందరూ ఏం చేస్తున్నారంట, ఆ గాడిద యేసు నద్దకు తోలుకుని వచ్చి అప్పుడు తమ బట్టలు దాని మీద వేస్తూ ఉన్నారు. తమ బట్టలన్నీ కూడా ఆ గాడిద మీద మరి వేస్తూ ఉన్నప్పుడు ఆ భాగం మనం చదువుకుంటూ ఉన్నప్పుడు, కాబట్టి ఆయన దాని మీద ఏం చేస్తారు, కొందరు అనేకులు తమ బట్టలు దారి పొడవునా కూడా
పరిచారంట. ఎందుకు ఆ గాడిద మరి నేల మీద నడవకూడదని, దాని కాలు మరి నేల మీద ఉండకూడదని, మరి గాడిద మీద కూర్చున్నటువంటి వ్యక్తి గొప్పవాడనమాట. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ దినాల్లో మరి తండ్రి కూడా ఏం చేశారంటే, చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు కూడా తన యొక్క ఆత్మను, పరిశుద్ధాత్మను వారందరి మీద కుమ్మరించాడంట ఆ దినాల్లో. కాబట్టి అందుకనే వారందరూ కూడా ఆత్మచేత ప్రేరేపింపబడిన వారై వారందరూ కూడా ఆయన దానిని ఎక్కి కూర్చుండెను. అనేకులు తమ బట్టలు దారి పొడుగునా కూడా ఏం చేశారంట, పరిచారు. కొందరు తమ పొలములో నరికిన కొమ్మలు పరిచారు. మరికొందరు మరి మరియు ముందు ముందు నడిచేటువంటి వారు, ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారికి ముందు నడిచేటువంటి వారు, వెనక నడిచేటువంటి ఆ యొక్క జనసమూహం ఏమంటా ఉన్నారు అక్కడ చూస్తే, ఏమంటున్నారంట, మరి ప్రభు అక్కడ మరియు ముందు నడిచేవారు, వెనుక నడిచేవారు జయము జయము అంటున్నారు. కాబట్టి జయము అనేటువంటి మాటకు ఏమంటే పుట్టినోట్లో హోసన్నా అని అర్థం. జయం అనగా హోసన్నా అని పుట్టినోట్లో రాయబడుతూ ఉంది. మూల భాషలో మనం చూస్తే ఆ మాటకు ఏ అనేటువంటి మాట ఉన్నది చూడండి. ప్రభు పేరిట వచ్చేవాడు స్తుతింపబడునుగా. ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వచ్చినటువంటి మరి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు స్తుతింపబడును గాక అంటూ ఆయన అంటున్నాడు. 10వ వచనంలో చూస్తే, వచ్చుచున్న మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్థుతింపబడును గాక, సర్వోన్నతమైనటువంటి స్థలముల్లో జయము అని ఏం చేస్తూ ఉన్నారు వీళ్ళు, కేకలు వేస్తూ ఉన్నారంట. కేకలు వేస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రదేశం అంతా కూడా, ఆ యొక్క యెరూషలేము పట్టణం అంతా కూడా ఆ యొక్క పరిశుద్ధాత్ముడు నింపిన ఆ పిల్లల మొదలుకుని పెద్దవారి వరకు కూడా అందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండుకున్నారంట. దేవుడు ఆ దినాల్లో తండ్రి కుమారుడికి మరి గణపరచుట కొరకే అట్టి విధంగా వారందరూ కూడా మరి ఆ పరిశుద్ధాత్మతో నిండుకున్న కారణం చేత వారందరూ కూడా దేవుణ్ణి స్తుతించినటువంటి వారు ఉన్నారు. కింద భాగం అంతా కూడా మనం చదువుకుంటే ఆ భాగంలో మనమన్నా కూడా ఆ 19 వచ్చిన వరకు కూడా చూస్తే 17వ వచనం చూస్తే, మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని రాయబడుతుంది. కాబట్టి నా యొక్క మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అంటున్నారు. అక్కడ పైభాగంలో మనం చూస్తే 11వ వచనం నుంచి కూడా చదివితే, ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును కూడా చూసి సాయంకాలం అయినందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళెను. మరునాడు వారు బేతనియా నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును కాబట్టి దూరం నుండి చూచి దాని మీద ఏమైనాను కూడా, కాబట్టి ఏమైనా దొరుకునేమో అని వచ్చెను. కాబట్టి దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కూడా కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్లు, కాబట్టి అంజూరపు పండ్లు కాలము కాదు అంటున్నాడు. కాబట్టి అందువలన ఇక మీదట ఎన్నటికి నీవు పండ్లు కాబట్టి ఎవరు తినకుందురుగాక అని చెప్పి ఇది ఆయన శిష్యులు వినిరి. వారు యెరూషలేముకు వచ్చినప్పుడు ఆయన దేవాలయంలో ప్రవేశించి దేవాలయంలో ఏం చేస్తున్నారంట, క్రయ విక్రయములు చేయి వారిని వెళ్ళగొట్టుట ఆరంభించి రోకలు మార్చి వారి బల్లలను గువ్వల వారి పీటలను ఏం చేశారంట, పడత్రోసి దేవాలయం గుండా కాబట్టి ఏ పాత్ర అయినను ఎవరిని తేనియక ఉండెను. మరియు ఆయన బోధించుచుండగా ఆయన ఏమంటున్నాడు, నా మందిరం సమస్తమైన కాబట్టి అన్ని జనులకు ప్రార్థనా మందిరం అన్నాడు. కాబట్టి ఈనాడు అనేక మంది అన్ని జనులే మరి ప్రార్థనా స్థలాల్లో ఉంటా ఉన్నారు, కానీ క్రైస్తవులు అనబడిన వారు చాలా తక్కువ అంట. కాబట్టి నిన్న కూడా ఒక సేవకులు చెప్తూ ఉన్నారు. ఆ సందర్భంలో కూడా చూస్తే మరి క్రైస్తవులు అనేటువంటి వారు చాలా తక్కువైపోయారండి ఈ దినాల్లో. అనేక మంది అన్ని జనులు మరి అలాగే అనేక మంది ప్రభువుని మరి అన్ని జనులే ఎక్కువ మంది ప్రభువుని మరి విశ్వాసం ఇస్తున్నారు, వారిని నమ్ముకుంటా ఉన్నారన్నారు. కాబట్టి ఈ వాక్యము అక్షరాల కూడా దేవుడు నెరవేర్చినటువంటి వాడు ఉన్నాడు. ఆయన అంటున్నాడు, నా మందిరము సమస్తమైన అన్ని జనులకు ప్రార్థనా మందిరం. ఈనాడు అనేక మంది అన్ని జనులు ప్రార్థనా మందిరాలు, అనేకమైనటువంటి ప్రార్థనా మందిరాలు, గొప్ప మందిరాలు నిర్మిస్తూ ఉన్నారు.
కాబట్టి గల కారణం ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతూ ఉన్నాయన్నమాట. కాబట్టి మరి ఒక మాట కూడా మనం చూస్తాము. కాబట్టి ఇక జయము అనేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మూలకంగానే జయం అనేటువంటిది మనకు వస్తూ ఉన్నది. అందుకని లోకాసు వార్త 19:36 కూడా చదివితే 19:36 లూకాసు వార్త 19వ అధ్యాయము 36 వచనం కూడా చదువుకుంటాము. ఆ మాట కూడా చదివినప్పుడు మనకేం కనపడుతుందంటే ఆ మాటలో చూసినప్పుడు ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు, ఇక్కడ యోహాను కూడా రాస్తున్నాడు, ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కాబట్టి అక్కడ చూసినప్పుడు ఒలీవల కొండ నుండి, కాబట్టి ఒలీవల కొండ నుండి ఎక్కడి నుంచి అంటే ఆయన ఒలీవల కొండ నుండి ఈ యెరూషలేముకు వెళ్తా ఉన్నాడు అన్నమాట. ఆయన ఒలీవల కొండ నుండి దిగు చోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యులు సమూహమంతయు సంతోషించుచు ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములో మహిమయు ఉండునుగాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవుని స్తోత్రము చేయ సాగారండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారిని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ ఒలీవల కొండ నుండి దిగి వస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ యొక్క ఒలీవల కొండకి మరి అలాగే యెరూషలేముకు మధ్య ఉన్నటువంటి గ్రామములు, జంట గ్రామాలు కదా, ట్విన్ సిటీస్ అంటారు. మనకు ఎలాగూ హైదరాబాదులో మరి హైదరాబాదులు ఉన్నాయో చూసారా, ఆ విధంగా హైదరాబాదు, సికింద్రాబాద్ అంటారు. అలాగే ఆ యొక్క మరి మరి గమనంలో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క ఒలీవల కొండ నుంచి ఆ యెరూషలేముకు వెళ్ళేటువంటి 2 మార్గాల్లో ఒక 2 గ్రామాలు ఉన్నాయి. బేతనియ, బేత్పగే అనేటువంటి పట్టణాల్లో కూడా ఆయన వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి వెళుతున్నటువంటి సమయంలో దిగుచున్న చోటి సమీపించినప్పుడు శిష్యులు సమూహముతో సంతోషిస్తూ వారందరూ కూడా ప్రభువుని ఆ యొక్క గాడిదపై ఊరేగిస్తూ సంతోషిస్తూ ఏమంటున్నారు, ప్రభు పేరిట వచ్చువాడు రాజు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానము, కాబట్టి సమాధానము సర్వోన్నతమైన స్థలములలో ఆయనకు మహిమ కలుగును గాక అని వారందరూ కూడా ప్రభువుని గాన ప్రతిగానాలతో సంతోషిస్తూ ప్రభువుని అటు విధంగా వారు కొనియాడుతూ వచ్చారంట. అందును బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి మన ప్రభువుని మన గణపరచ మరి బొద్దులు మెంటు. అంతేనా చూస్తే యెషయా గ్రంథం 45వ అధ్యాయంలో కూడా చూస్తాం. 45:23 కూడా చదువుతాము. 45వ అధ్యాయము 23వ వాక్యం. 45వ అధ్యాయం యెషయా గ్రంథం 45వ అధ్యాయము 23వ వాక్యంలో కూడా గమనిస్తే, కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా మరి ఆ మాటలు మరి ఇక్కడ రాయబడుతూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు 45వ అధ్యాయము 23వ వచనంలో ప్రభు చెప్పినటువంటి మాట ప్రకారము నా 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 ఎదుట, కాబట్టి నా ఎదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుక నా తోడని ప్రమాణము చేయననియు నేను నా పేరట ప్రమాణము చేసి ఉన్నాను. నీతి గల నా నోటి మాట కాబట్టి బయలుదేరి ఉన్నది, అది వ్యర్థము కానేరదు అన్నాడు. కాబట్టి ఆ యొక్క మాట ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతి గల మాట నెరవేరినట్లుగా ఏమిటంటే ఆ మాట, నా యొక్క ప్రతి యొక్క మోకాలు వంగునట్లు, కాబట్టి ప్రతి మోకాలు కూడా వంగునని ప్రతి నాలుక మరి ఏంటంట ప్రతి నాలుక, కాబట్టి దేవుని యొక్క నా తోడని ప్రమాణము చేయనని. కాబట్టి ఇక 2 మాటలు కూడా నెరవేరులాగున ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు నెరవేరులాగున ఆ దినములో అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని స్తుతిస్తూ వచ్చారంట. వారందరూ కూడా యేసు నామములో ప్రతి మోకాలు కూడా వంచి ప్రభువుని ప్రార్థించినట్టుగా మనం ఆ భాగంలో చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి మోకాలు వంగునని ప్రతి నాలుక నా తోడని ప్రమాణం చేయనని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చారు. కాబట్టి అట్టి విధంగానే ఈనాడు అనేకులు ప్రభువుని
స్తుతిస్తూ ఉన్నారు, ప్రభువుని ఘనపరుస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే ప్రభువు చేసినటువంటి వాగ్దానముల్లో అక్కడ కింద రాయబడి ఉంది కదా, నేను నా పేరట ప్రమాణం చేసి ఉన్నాను, నీతి గల నా మాట, ప్రాముఖ్యమైనటువంటి మాట, నీతి గల. కాబట్టి నా నోటి మాట, ఎవరి నోటి మాట అంట? దేవుని నోటి మాట. నీ నోటి మాట, నా నోటి మాటలు కాదు. మన మాటలన్నీ కూడా అబద్ధాలు ఆడతాం మనం అన్న కూడా. కాబట్టి నా మాటలు ఎంత మాత్రం కూడా మంచి మాటలు కాదు, వ్యర్థమైన మాటలే. అయితే ఇక్కడ అంటున్నాడు నీతి గల, ప్రాముఖ్యమైన మాటలు చూస్తే నీతి గల నా నోటి మాట. కాబట్టి నీతి గల నా నోటి మాట ఎంత మాత్రం కూడా, కాబట్టి బయలుదేరి ఉన్నది ఇది ఎంత మాత్రము కూడా వ్యర్థము కాదు. ప్రభువు నోట నుండి వచ్చినటువంటి మాట ఎంత మాత్రం కూడా వ్యర్థంగా పోదు, ఎంత మాత్రం కూడా నిష్ప్రయోజనం కాదు. కాబట్టి దేవుని నోట నుంచి వచ్చిన ప్రతి మాట కూడా అది నెరవేరుతుంది అన్నమాట. కాబట్టి అందుమూలకంగానే ఈనాడు అనేకులు ప్రభువుని ఆరాధిస్తూ ఉన్నారు, ప్రభువుని స్తుతిస్తూ ఉన్నారు. మరి ప్రభు పేట వచ్చేవాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ కలుగును గాక అని వారందరూ కూడా గాన ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి అలాగా అట్టి విధంగా వారందరూ కూడా మరి ప్రభువుని స్తుతిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినమున నీవు నేను కూడా మన ప్రభువుని హృదయమారా కూడా స్తుతించి మన ప్రభువుని ఆరాధిద్దాం. కాబట్టి ఇక ఈ నలుగురు కూడా రాస్తూ వచ్చారు. కాబట్టి హ్యాపీ మరి ఫామ్ సండే. కాబట్టి ఈనాడు అనేకులు మరి హ్యాపీ ఫామ్ సండే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఉంటారు. కాబట్టి నా జీవితంలో ఇటు విధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన కార్యమును చేసినటువంటి కారణం చేత మన ప్రభువుని హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం కొంత సమయం ఘనపరుస్తాం.